సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రెవెన్యూ అధికారులు రెచ్చిపోయారు. రాష్ట్ర రాజధానిలో హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చివేతల పర్వాన్ని పాలమూరులోనూ ప్రత్యక్షంగా చూపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో 75 ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా నేలమట్టం చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన కూల్చివేతల పర్వం ఉదయం 6 గంటల వరకు ఏకధాటిగా సాగింది. తెల్లారేసరికే పేదల కలల సౌదాలు కళ్ల ముందే కూలిపోయాయి. ఈ రోజు గడిచిందని గుండెపై చెయ్యేసుకుని పడుకున్న ఆ పేదలు ఈ ప్రజా పాలనలో అదే కాలరాత్రి అవుతుందని ఊహించలేదు. తమ బతుకులు బాగుపడతాయేమోనన్న భ్రమతో కాంగ్రెస్ను గెలిపిస్తే అదే కాంగ్రెస్ తమను రోడ్డుపాలు చేస్తుందని కలగనలేదు. 15 ఏండ్ల కిందట ఇదే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టాలతో కట్టుకున్న 75 ఇండ్లను ఇంత నిర్దాక్షణ్యంగా కూల్చివేస్తుందని అస్సలనుకోలేదు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో దిగిన అధికార యంత్రాంగం తెల్లవారుజాము వరకు ఏకంగా 75 ఇండ్లను కూల్చడంతో వందలాది మంది బతుకులు రోడ్డున పడ్డాయి. బాధితులు నెత్తినోరు బాదుకుంటూ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. కూల్చిన వాటిలో అంధులు, దివ్యాంగులు, కుటుంబాలకు సంబంధించి 25 ఇండ్లు ఉన్నా దయ చూపలేదు అధికారులు. పాలమూరు కలెక్టరేట్కు కూత వేటు దూరంలోనే ఆదర్శ్ నగర్ ఉంది. ఎవరి ఆదేశాల మేరకు వచ్చారో తెలియదు కానీ రెవెన్యూ పోలీస్ సిబ్బంది హఠాత్తుగా బుధవారం అర్ధరాత్రి తర్వాత బుల్డోజర్లతో ప్రత్యక్షమయ్యారు. పడుకున్న వారిని లేపి గురువారం తెల్లవారుజాము నుంచి కనిపించని ఇంటినల్లా కూల్చేయడం మొదలుపెట్టారు. బాధితులు ఎవరి దగ్గరికి రాకుండా పోలీసులను మోహరించారు. శుభకార్యాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన కొందరు సమాచారం తెలిసి హుటాహుటిన పరిగెత్తుకొచ్చి కూలిన తమ ఇండ్లను చూసి లబోదిబోమన్నారు. మొండి గోడలను పట్టుకుని రోధించారు. మట్టి పిల్లల మధ్య మిగిలిన సామాన్లు తీసుకుని కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఓ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తున్నది. మహబూబ్ నగర్లోని 523 సర్వే నంబర్లలో సుమారు 90 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 30% భూమిలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అందించింది. 15 ఏండ్ల కిందట సుమారు 2000 మందికి పైగా ఇండ్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు అందించింది. అయితే కంప చెట్లతో ఎగుడు దిగుడు స్థలాలు ఉండటంతో ఇండ్లు కట్టుకోలేక చాలా మంది ఖాళీగా ఉంచారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ వచ్చాక చాలా మంది అనర్హులున్నారని గుర్తించి కొందరి పట్టాలను రద్దు చేశారు. ఆ తర్వాత 500 మందిని అర్హులుగా ప్రకటించి మళ్లీ పట్టాలు ఇచ్చారు. ఇదే అదునుగా రెవెన్యూ సిబ్బంది సహకారంతో కొందరు దళారులు పెద్ద ఎత్తున ఆదర్శ్ నగర్లో పట్టాలు సృష్టించి స్థలాలు విక్రయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆ పట్టాలను బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివాస యోగ్యం కల్పించింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదల ఇండ్లపై ప్రతాపం చూపింది. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని అర్బన్ తహసీల్దార్ను వివరణ కోరగా సమాధానం చెప్పకుండా దాటివేశారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేద సాధారణకుండా వికలాంగులను కూడా చూడకుండా 500 మంది పోలీసు వాళ్ళను అర్ధరాత్రి రప్పించి ఇండ్లకి బయటికి వెళ్లకుండా వాళ్ళని ఇండ్లకి దొబ్బి కొందరిని కొట్టి దౌర్జన్యంగా ఇవన్నీ కూల్చడం జరిగింది. ఆ మూల్యం చెల్లించక తప్పదు. కట్టుకొని ఇట్లా ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నారు. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు నాకు నా బుద్ధేవి ఒకరు వెనక్కి చేసుకున్నారు. మీ ఇద్దరం కట్టుకొని ఉండింటిమి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొట్టే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము అట అని మాకు ఏం ఆధారు లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి. వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి అన్నం పెడితే తిని ఉండం సార్.
ఆదర్శ్ నగర్లో తమ ఇండ్లను కూల్చివేయడంతో బాధితులంతా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం లేకుండా తమ ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. తిరిగి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఓట్లేశాం, చివరికి ఆ ప్రభుత్వం చేసిన ఘన కార్యమిది అంటూ కన్నీరు పెట్టారు. బాధితులెవరూ అధికారులను కలవకుండా పోలీసులు కట్టడి చేయడంతో చేసేది లేక బాధతో వెనుదిరిగారు. కాగా ఇండ్లు నేలమట్టమైన బాధితుల్లో మరుగుజ్జులు, దివ్యాంగులు, చివరికి అంధులు కూడా ఉన్నారు. వీరికి చెందిన 25 ఇండ్లను కూడా అధికారులు కూలగొట్టారు. గత ప్రభుత్వం ప్లాట్లుగా ఇచ్చిన భూముల్లోనే మా రక్తాన్ని చెమటగా దారబోసి కట్టుకున్న ఇండ్లను ఒక్క రాత్రిలో కూలగొట్టిండ్రు అంటూ వారు కుమిలిపోతున్నారు. తమ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయని వాటిని చూపిస్తూ ఆందోళన చేశారు. 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి కాలనీల అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్ లో, జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాం, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లున్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి. చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన మీద కేసులు పెట్టండి. వీళ్ళ పట్టాలు వీళ్ళతోనో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్ పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి. దివ్యాంగులు, అంధులు అని కూడా చూడకుండా వారి ఇండ్లను కూలగొట్టడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇండ్లు కూల్చితే పేదలు ఎక్కడ ఉండాలనే ఆలోచన కూడా చేయకపోవడం దారుణమన్నారు. విచారణ జరపకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. బాధితులకు కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దొంగ పట్టాలుంటే వీళ్లకు పట్టాలిచ్చిన వారిపై కేసులు పెట్టాలన్నారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని శ్రీనివాస్ గౌడ్ భరోసానిచ్చారు.